నర్సంపేట మున్సిపాలిటీ వ్యవసాయ మార్కెట్లో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక ఆర్డీఓ ఉమారాణి ఆధ్వర్యంలో బ్యాలెట్ పేపర్లు లెక్కించడం జరిగింది. కౌంటింగ్ లో 30 మున్సిపాలిటీ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇతరులు బీజేపీ 1వ స్థానం, ఇండిపెండెంట్ 1వ స్థానం, సిపిఎం 1వ స్థానం గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఎన్నికల ధ్రువపత్రం అందజేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ది పనులను చూసి ప్రజలు ఆకర్షితులయ్యారు. రోడ్లు గాని, డ్రైనేజీ పనులు గాని, ఇందిరమ్మ ఇండ్లు గాని, సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీగా పట్టం కట్టారు. కౌంటింగ్ కేంద్రం వద్దకు శాంతి భద్రతల కోసం వచ్చిన మామునూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సీఐ సాయిరమణారెడ్డి, ఇంటేజార్గం పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ఓట్లు లెక్కింపు కేంద్రం దగ్గర భద్రత నిర్వహించారు. ఇంటెలిజెన్స్ ఎస్ఐలు బుచ్చిరెడ్డి సార్ ఎప్పటికప్పుడు గెలుపు ఓటమిలో సమాచారంను ప్రజలకు చేరవేశారు. నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ భాస్కర్ సార్ వారి సిబ్బంది, మురళీవారి మిత్ర బృందం ఎన్నికలు సజావుగా సాగాలని ఎంతో కష్టపడి గెలిచారు. ఆనంద ఉత్సాహాల్లో ఊరేగింపులతో నర్సంపేట వాడవాడలా టపాకాయలు కాల్చుకుంటూ డీజే పాటలతో, డాన్సులతో నృత్యాలు చేశారు. ఈ ఎన్నికల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట పోలీసు సిబ్బంది, రాజకీయ ఇరు పార్టీల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల లెక్కింపు ముగించడం జరిగింది. మొదటి వార్డు నుండి శ్రీదేవి ఇది అప్డేట్ రాలేదు. వార్డ్ నంబర్ 5, వార్డ్ నంబర్ 8 రిజల్ట్ డిక్లేర్ చేయండి. వార్డ్ నంబర్ 5, వార్డ్ నంబర్ 8 రిజల్ట్ డిక్లేర్ చేయండి. ఇస్లావత్ రమా గోపి మా మీద ఎంతో నమ్మకంగా సీట్ ఇచ్చిన శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి పాదాభివందనాలు. అలాగే ముగ్దుంపురం తండ ప్రజలు, రాజపల్లె గ్రామ ప్రజలు మా మీద ఎంతో నమ్మకంగా కృషి చేస్తారని నా మీద నమ్మకంతో గెలిపించారు. అలాగే వాళ్లకు గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళ నమ్మకాన్ని ముందు చేయకుండా కృషి చేస్తానని, అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. నా గెలుపు వారికి అంకితం. గ్రామంలోకి వచ్చి విచారించి ఎవరు పట్టుకున్నారు టీఆర్ఎస్ పార్టీ 18వ వార్డు తరఫున నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఛాన్స్ ఉన్నదంటే నాకు కాదు, మా పెద్దోడు ఉన్నాడు, ఇంకా మా అన్నున్నాడు అని చెప్పిన నిస్వార్థంగా ఉంటా మీ తమ్ముడిని. ఓకే, ఎందుకంటే నాకు 6 రోజుల్లో మార్కెట్ చేయడం నువ్వే అడిగినావు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
నన్ను మీరు సపోర్ట్ నమస్కారం. మేము మున్సిపల్ కార్మిక సిబ్బందిని. మేము గత 25 రోజుల నుండి శ్రమకు ఓర్చుకుంటూ రాత్రి పవర్లు సేవ చేసినాము. ఈరోజు అనగా ఇవాళ 13వ తారీఖు, ఈరోజు లెక్కింపు పూర్తయిన రోజు. అందరూ అభ్యర్థులు కొందరు ఆనందంతో కొందరు బాధతో పోతున్నారు. కానీ మేము మాత్రం నిరంతరం సేవ చేసి ఈ రోజు వరకు సుద్ధా ఎక్కడ అలసత్వం లేకుండా పనులు పూర్తి చేసి మా మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, మా పై అధికారుల మేరకు మేము సంతృప్తిగా పనులు చేసినాం సార్. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మీకు సుద్ధ ధన్యవాదం సార్. సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కోట్ల మెజార్టీతో గెలుపొందడం ఎంతో సంతోషకరం. మేము గతంలో కూడా నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు 2 సంవత్సరంలో ఎంతో అభివృద్ధి చేసిన ఆ సానుభూతి మళ్ళీ సాధారణంగా జరిగిన ఎన్నికల్లో పోయినసారి నేను ఓడిపోవడం జరిగింది. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆ సానుభూతి, నేను చేసిన అభివృద్ధి, నేను ప్రజలతో ఉండే సేవా కార్యక్రమాలలో కానీ ప్రతిదీ ప్రజలతో విన్నంటే ఉండడం వల్ల ఆ ప్రజలు ఈరోజు నన్ను ఖచ్చితంగా మా శ్రీమతి శ్రీదేవి గారిని నన్ను వాళ్ళు హక్కున చేర్చుకున్నారు. వాళ్ళు మాకు ఇంత పొజిషన్లో కూడా మాకు ఓట్లేసి మమ్మల్ని మద్దతు పలికి గెలిపించారు. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నా. అన్న, ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు గెలవడం ఏ విషయంలో గెలిచారన్న? మీరు మా వార్డులో నేను గతంలో ఉన్న అభివృద్ధి కానీ, ప్రజలకు దగ్గరగా ఉండడం కానీ, ఈ నిరంతరం ప్రజల్లో ఉండడం వల్ల నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. మా పోయినసారి ఓడిపోయిన సానుభూతి పెద్దగా పనిచేసింది. దానివల్ల మనకు ఈ 3 అభ్యర్థులను చూసుకుంటే ఈయన ప్రజల మనిషి అనే విధంగా నన్ను చూసి నాకు ఓట్లేసారు. వాళ్ళు ప్రత్యర్థులు పైసలనే ప్రచారం చేశారు మొదటి నుండి. నేను పనులను, కౌన్సిలర్ అంటే ఏంటిది, ఏం చేస్తే కౌన్సిలర్ గెలిస్తే ఏం చేయాలి ఏంటిది అనేది ఓటర్ల దగ్గరికి పోయి విన్నవించుకున్నా. దానికి నాకు ఓటర్లు మద్దతు పలికారు. పైసలు కాదు ఈ వార్డు, ప్రజలకు దగ్గరుండి పనులు చేసేవారిని మేము మద్దతు ఇచ్చి గెలిపిస్తామనే విధంగా ఇవాళ తీర్పిచ్చారు. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటాను. తీసే ముందు మీ సేవలు గొప్పవి కాదా? మీ సేవలు గొప్పవి 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి కష్టపడ్డాము.